హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో వీళ్ళందరికీ సంబంధించి ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది. అయితే మనకు ఇది డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఈ రూల్ అనేది విడుదల చేసినట్టుగా ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వారికి మాత్రం మనకు ప్రతి నెల కాకపోయినా కానీ 3 నెలలకు ఒకసారి పెన్షన్లు అయితే ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దీనికి సంబంధించి మాత్రం సో ఎలా ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. మన యొక్క ఏపీలో కొన్ని కారణాల చేత పెన్షన్లు రద్దు చేస్తున్నారండి. మీ యొక్క పెన్షన్ రద్దు అయిందా లేదనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు జస్ట్ ట్యాప్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డ్ అంటే మనకు పెన్షన్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక కొత్త రూల్ అనేది తీసుకొని వచ్చారండి. అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషను మీకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఈ రూల్ అనేది వర్తిస్తుందండి. అయితే మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మనకు ఆ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పోయినట్లుగా మనకు అప్పుడైతే రూల్ అయితే ఉండింది. సో ఇప్పుడు మాత్రం మనకి ఏంటంటే నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి ఇక్కడ ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాము. పెన్షన్లపై కీలక ఆదేశాలు. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం మనకు ఇవాళ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వరుసగా 2 నెలల్లో పెన్షన్కు సంబంధించి తీసుకోకపోయినా కానీ 3వ నెల మొత్తం పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పేసి తెలిపింది. అయితే నవంబర్ 1 నుండి ఈ ఉత్తర్వులు అయితే అమల్లోకి అయితే వస్తామని, అలాగే డిసెంబర్ 1న 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి వెల్లడించింది. వరుసగా 3 నెలలు తీసుకోకపోయినా అదే పెన్షన్ను రద్దు చేస్తామంది. అలాంటి వారు తగిన కారణాలతో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి దగ్గర కానీ సో సచివాలయ అధికారుల దగ్గర అయితే మీరు అక్కడికి వెళ్ళి మనకు విన్నవిస్తే కనుక పెన్షన్లు పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా పేర్కొంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే 2 నెలలకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు మిస్ అయి ఉంటాయో అలాంటి వాళ్ళకి సంబంధించి డిసెంబర్ 1వ తేదీన అయితే మనకు 2వ తేదీన అయితే మనకు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు 2 నెలలకు సంబంధించి. అలాగే 3 నెలలకు సంబంధించిన పెన్షన్ ఎవరైతే మిస్ అయి ఉన్నాయో అలాంటి వాళ్ళకి సంబంధించి మనకేంటంటే మనకు నవంబర్ 1 నుండి ఆల్మోస్ట్ ఉత్తర్వులు అయితే రిలీజ్ చేశారు కాబట్టి మనకు ఈ డిసెంబర్ 2వ తేదీన మనకు ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్లు కూడా అయితే ఇస్తారన్నారండి. ఒకవేళ మీరు 3 నెలలకు సంబంధించి కంటిన్యూస్గా పెన్షన్ అనేది తీసుకోకపోతే అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారన్నారు. ఒకవేళ మళ్ళీ మీరు పునరుద్ధరించుకోవాలంటే కనుక తప్పనిసరిగా సచివాలయాల అధికారుల కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి సో దానికి సంబంధించి మీరు రీజన్ చెప్తే కనుక వాళ్ళు మళ్ళీ మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ అయితే చేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.